మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మైపాడు గ్రామం తరఫున తెలియజేస్తూ, అలాగే ఈరోజు చాలా ఉత్సాహంగా మండలంలో అన్ని గ్రామాల్లో కూడా భారీగా వారి స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రయాసంగా మండలంలో అన్ని గ్రామాల్లో జరగడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఈవేళ మైపాడు గ్రామంలో అందరూ మైపాడు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా ఈరోజు చాలా వారి యొక్క కుటుంబంలోనే ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నారు. చాలా సంతోషం. దీనికి అందరికీ కారణం 20 నెలల గడవక ముందే కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈరోజు రాష్ట్రమంతా కూడా పూర్తిగా వారి యొక్క ఆక్రోశాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వేడుకల్లో వారికై వారు స్వచ్ఛందంగా వేలాదిగా పాల్గొని రాష్ట్రం అంతా కూడా దిగ్విజయం చేశారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వైఫల్యమే. అందరినీ, అన్ని వర్గాల ప్రజల్ని, రైతుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అలాగే యువత దగ్గర నుంచి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జీవితాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం నేర్పిన తర్వాత అందరి బతుకులు నాశనం చేసిందారని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ, రాబోయే ఎలక్షన్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని సీఎం చేసేదాకా ఎవరు కూడా నిద్రపోవని కూడా అందరూ తెలియజేస్తున్నారు. ఇంక మంచి శుభ సందర్భం కూడా తెలియజేస్తూ మరొకసారి మైపాడు ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించే అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం నన్ను కూడా పాల్గొని చేసినందుకు వాళ్ళందరూ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి ఆ దేవుడు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎలవేళ ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.